ఎక్కడో ఒక అడవిలో ఉన్న మొక్క నుండి షర్టు రెడీ అయిందంటే మీరు నమ్మగలుగుతారా? అవును, నిజమే. ఇది ఈ క్లాత్ నేమ్ వచ్చేసి రాయల్టీ లెనిన్. మోస్ట్ ఆఫ్ ది లెనిన్ ఫ్యాబ్రిక్స్ అనేటివి ఫ్లాక్స్ అనే ఒక మొక్క నార నుంచి రెడీ చేస్తారు. దాని గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తాను, వినండి. ఫ్లాక్స్ అనే మొక్క నార ఏదైతే ఉందో ఆ నారని ఫ్యాక్టరీలలో ప్రాసెస్ చేస్తారనమాట. ప్రాసెస్ చేసి దాన్ని థ్రెడ్ దారంలాగా తయారు చేసి దాన్ని బట్టలాగా కూడా రెడీ చేసేస్తారనమాట. యాక్చువల్గా ఏ క్లాత్ అయినా సరే ఫస్ట్ మేకింగ్ జరిగేది మొత్తం ప్యూర్ వైట్ లోనే మేకింగ్ జరుగుతుంది. ఆ మేకింగ్ జరిగిన తర్వాత ఇట్లా మనకి ఫ్లవర్స్ ప్రింటింగ్ కానీ, లైన్స్ ప్రింటింగ్ కానీ, డాట్స్ ప్రింటింగ్ కానీ డయింగ్ జరుగుతుంది అన్నమాట. డయింగ్ అనే ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత కొంతమంది ఏజెంట్స్, ఆ ఫ్యాక్టరీ నుంచి ఏజెంట్స్ వచ్చేసి మన దగ్గరికి ఇలాంటి పీసెస్ తీసుకొస్తారనమాట. మనం ఈ ఫ్లవర్స్ లో, లైన్స్ లో ఏవైతే డిజైన్స్ డయింగ్ జరిగిందో అవి మన దగ్గరికి ఇట్లా తీసుకొని వస్తే మనం వీటిని క్వాలిటీ చెక్ చేసుకొని మనం ఈ బట్టని మన ఓన్ బ్రాండింగ్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అనమాట. ఆల్రెడీ మన షర్ట్స్ చాలా సేల్ నడిచింది, మీరు ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ తీసుకున్నారు. ఆ షర్ట్స్ మేకింగ్ జరిగేది మొత్తం ఫస్ట్ మన దగ్గరకు వచ్చే క్లాత్ మాత్రం మనం చూసేది దీన్ని చూసే మనం రెడీ చేయిస్తాం. ఫ్యాబ్రిక్ నుండి షర్ట్ రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ షర్ట్ యొక్క వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, జనరల్ గా మీరు షాంపూ వాష్ చేసుకోవచ్చు, డిటర్జెంట్ వాష్ చేసుకోవచ్చు, కానీ బ్రష్ యూజ్ చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, బ్రష్ యూజ్ చేసుకోవద్దు. అండ్ ఇది వాషింగ్ తర్వాత స్టార్చ్ అనేది మన కిరాణా షాప్లలో దొరుకుతుంది. ఆ స్టార్చ్ లో తీసి నీడలో ఆరబెట్టుకోండి. ఈ షర్ట్ ఫినిషింగ్ ఎప్పటికి కూడా చేంజ్ కాదు. ఈ షర్ట్ అని కాదు, మీరు వేరే ఏ లెనిన్ షర్ట్ వాడినా కానీ ఆ స్టార్చ్ లో తీసి నీడలో ఆరేసుకొని ఐరన్ చేయించుకొని వాడుకోండి. ఎన్ని రోజులైనా కానీ ఆ షర్ట్ అనేది చేంజ్ కాదు. అండ్ అలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.